ఇంకా ధనస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదము, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. గురు శని రాహువుల యొక్క బలము ఉండడం వలన రాజయోగాన్ని అనుభవిస్తారు. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండగలుగుతారు. సాంఘికంగా రాజకీయంగా ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలుగుతారు. స్వశక్తితో పాటు గ్రహ బలం వలన ఇతరుల యొక్క సహాయ సహకారాల వలన దైవ బలం వలన మంచి జీవితాన్ని పొందగలిగేటటువంటి అవకాశములు ఉన్నాయి. తీర్థయాత్రలు యోగిస్తాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. విలువైనటువంటి వస్తువులను మీ చాతుర్యంతో వశపరుచుకొని కార్యాలను సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకు బదిలీలతో కూడుకున్నటువంటి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి విధానములు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. మంచి జీతాలు పొందగలుగుతారు. ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మంచి ఉద్యోగము కోసం ఇంకొక కంపెనీకి మారేటటువంటి అవకాశములు కూడా చక్కగా కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు కూడా చాలా మహోన్నతమైన కాలంగా చెప్పబడుతుంది. ప్రజలలో మంచి గుర్తింపును పొందగలుగుతారు. అందరి చేత కీర్తి ప్రతిష్టలను పొందగలుగుతారు. ధనము మాత్రం విశేషంగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశములు ఉన్నాయి. కళాకారులకు గురుబలం బాగుంది. టీవీ సినిమా రంగంలో ఉండేటటువంటి గాయని గాయకులకు కూడా నూతన అవకాశములు సంక్రమిస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకంగా కనిపిస్తుంది. హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు చాలా యోగదాయకంగా కనిపిస్తుంది. షేర్ మార్కెట్ ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. రైస్ మిల్లుల వాళ్ళకి చాలా మంచి యోగదాయకంగా కనిపిస్తోంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ చూపి మంచి మార్కులతో ఉత్తీర్ణతను పొందగలుగుతారు. అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో మంచి విజయాన్ని పొందుతారు అని చెప్పవచ్చు. వ్యవసాయదారులకు 2 పంటలు పండేటటువంటి అవకాశములు ఉన్నాయి. స్త్రీలకు మహోన్నతమైనటువంటి కాలంగా కనిపిస్తోంది. మీ మాటకు ఎదురు ఉండదు, గుర్తింపును పొందగలుగుతారు అని చెప్పవచ్చు. వివాహం కానటువంటి వారికి తప్పకుండా వివాహం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి ప్రేమానురాగములు పొందగలుగుతారు. పుత్ర సంతాన యోగ్యత కల్పిస్తూ ఉన్నది. అలాగే శనివారం నాడు, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఎక్కువగా పూజలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి జరిగేటటువంటి అవకాశములు కనిపిస్తూ ఉన్నాయి.